థాయిలాండ్ ట్రిప్లో లాస్ట్ నైట్ మా టూర్ ప్యాకేజ్లోని అన్ని ఫ్రీ యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యాయి. ఇక ఏ ప్లేస్ను విజిట్ చేయాలన్నా మనమే పే చేసుకోవాలి. సో ఎవరికి నచ్చిన ప్లేస్కి వాళ్ళు వెళ్ళొచ్చు. మేమైతే 55th ఫ్లోర్లో ఉన్న ఒక రూఫ్ టాప్ బార్ని సెలెక్ట్ చేసుకున్నాము. అదే రెడ్ స్కై బార్. టైం 7 అవుతుంది. సో బార్కి వెళ్లే దారిలో చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. అందులో ఇందిరా స్క్వేర్ అనేది చాలా ఫేమస్ అని చెప్తారు. సో ఫస్ట్ అలా కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత బార్కి వెళ్దాము. మ్యాక్సిమం ఈ ప్లేసెస్ అన్ని మా హోటల్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో మనం గూగుల్ మ్యాప్ సపోర్ట్తో ఎలాంటి గైడ్ లేకుండా వెళ్ళిపోవచ్చు. అలాగే మనం వెళ్లే దారిలో చాలా మంది ఇండియన్స్ కనిపిస్తూ ఉంటారు. ఇదే ఇందిరా స్క్వేర్. టూర్ ప్యాకేజ్లో వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళ గైడ్ ఈ మాల్కి తీసుకెళ్తారంట. మా గైడ్ కూడా కొంతమందిని తీసుకెళ్లాడు. మేము నిదానంగా వెళ్తున్నాము. ఇక్కడ ప్రైజెస్ అన్ని కొంచెం తక్కువగా ఉంటాయి. క్వాలిటీ కూడా కాస్ట్కి తగ్గట్టే కొంచెం లోగా ఉంటుంది. చాలా వరకు లేడీస్కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. 20 బాత్ నుండి ఐటమ్స్ స్టార్ట్ అవుతాయి. చాలా ఎలక్ట్రానిక్స్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మీరు ఒకవేళ కొనాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే మరీ ఎక్కువ కాస్ట్లీ ఉన్న ఐటమ్స్ అయితే కొనకండి. దేనికి వారంటీ ఉండదు. ఒకవేళ ఉందని చెప్పినా ఏదైనా ఇష్యూ వస్తే మనం ఇక్కడ దాకా రాలేము. డ్రెస్సెస్ అయితే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. చాలా ఆఫర్స్ ఉంటాయి. క్వాలిటీని చెక్ చేసుకొని తీసుకోండి. ఈ మాల్లో కొన్ని షాప్స్ ఇండియన్సే మెయింటైన్ చేస్తున్నారు. పంజాబీస్ ఎక్కువ ఉన్నారు. సో మీరు ఇక్కడ హిందీలో కూడా మాట్లాడి బార్గెన్ చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ పైన కూడా చాలా ఫ్లోర్స్ ఉంటాయి. మేమైతే ఇక్కడ ఏమీ తీసుకోలేదు. జస్ట్ మీకు ఈ ప్లేస్ను చూపించడానికి ఇలా వచ్చాను. నేనైతే షాపింగ్ కోసం ఈ మాల్ కాకుండా ప్లాటినం మాల్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ప్రిఫర్ చేస్తాను. అక్కడ చాలా బెటర్ క్వాలిటీలో ఐటమ్స్ దొరుకుతాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ మాల్ ని చూపిస్తాను. ఈ మాల్ పక్కనే చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. టూర్ ప్యాకేజ్ లో కాకుండా ఇండివిజువల్ గా వచ్చిన వారు ఇక్కడ ఫుడ్ ని ట్రై చేయొచ్చు. తర్వాత ఈ మాల్ కి కొంత దూరంలో ఉన్న సెంట్రల్ వరల్డ్ కి వెళ్తున్నాము. వెళ్లే దారిలో కొన్ని విజువల్స్ ని చూడండి. ఈ స్ట్రీట్ అంతా చాలా మాల్స్ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ పై నుండి నడుచుకుంటూ వస్తే ఈ సెంట్రల్ వరల్డ్ మాల్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మాల్ లోపల అలాగే బయట కూడా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద హోర్డింగ్ ఉందో. బ్యాంకాక్లో చాలా చోట్ల మీకు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మాల్లోకి వెళ్ళి చూద్దాము. ఈ మాల్లో అయితే అన్ని బ్రాండెడ్ ఐటమ్సే ఉంటాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాల్కి బ్యాక్ సైడే మేము వెళ్ళాల్సిన బార్ ఉంటుంది. సో 10 minutes ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అక్కడికి వెళ్తాము. ఈ మాల్ చాలా పెద్దది. అలాగే పైన కూడా కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. మేమైతే పైకి వెళ్ళలేదు. చూస్తున్నారు కదా కిందనే ఎంత పెద్దగా ఉందో. ఓన్లీ కింద ఫ్లోర్ తిరగటానికే చాలా టైం పడుతుంది. నాకు తెలిసి ఈ మాల్లో దొరకని బ్రాండ్ అంటూ ఏది ఉండదు. బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాలి అనే వారికి ఈ ప్లేస్ మంచి ఆప్షన్. నేనైతే ఈ మాల్లో ఉన్నంతసేపు కంటిన్యూగా వీడియో తీస్తూనే ఉన్నాను. మాల్ని అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని ఫ్లోర్స్ తిరగాలి అంటే ఫుల్ డే సరిపోతుంది. అన్ని మాల్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ విజిటర్స్ చాలా తక్కువగా ఉన్నారు. అలాగే ఇలాంటి మాల్స్ చాలా కడుతూ ఉంటారు. విజిటర్స్ కంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఇండియాలో కూడా ఇలా ఒకదానికి మించి ఒకటి మాల్ కట్టి ఆల్మోస్ట్ ఆల్ 800+ మాల్స్ గోస్ట్ మాల్ గా కన్వర్ట్ అయిపోయాయంట. 40% కంటే షాప్స్ రెంట్ కు పోకపోతే వాటిని గోస్ట్ మాల్స్ అంటారు. ఒక ఇండియాలోనే 800+ గోస్ట్ మాల్స్ ఉంటే వరల్డ్ వైడ్ ఎన్ని గోస్ట్ మాల్స్ ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయండి. ఈ మాల్లో మేము ఒక 15 minutes టైం స్పెండ్ చేసి తర్వాత మేము వెళ్ళాలనుకున్న బార్కి వెళ్తున్నాము. ఈ బిల్డింగ్లోనే టాప్ ఫ్లోర్లో స్కై బార్ ఉంటుంది. ఫస్ట్ టైం మేము ఇలాంటి బార్కి వెళ్తున్నాము. బిల్డింగ్ లాబీ నుండి లిఫ్ట్లో పైకి వెళ్ళాలి. ఫస్ట్ అయితే 25th ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుండి లిఫ్ట్ చేంజ్ అవ్వాలి. సెకండ్ లిఫ్ట్లో మనం 55th ఫ్లోర్కి వెళ్ళొచ్చు.
ఇదే 55th ఫ్లోర్. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, చూస్తున్నారు కదా చాలా పెద్దదే, కానీ ఇక్కడైతే ఎవరూ లేరు. మరి రీజన్ ఏంటో తెలీదు. ఈ ఫ్లోర్ లో మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం వైన్ బాటిల్స్ ని డిస్ప్లే లాగా ఉంచారు. ఇక్కడ నుండి అయితే ఎలాంటి వ్యూ ఉండదు. వ్యూ కావాలనుకుంటే మనం బయటకు వెళ్ళాలి. చూస్తున్నారు కదా, వ్యూ కోసం ఇలా బిల్డింగ్ చుట్టూ డైనింగ్ ఏరియాని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మనం కూర్చోవచ్చు, కానీ మేమైతే ఇక్కడ నుండి నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇలా ఒక్కొక్క ఫ్లోర్ పైకి వెళ్లే కొద్దీ డ్రింక్స్ రేట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. మేమైతే 57th ఫ్లోర్ సెలెక్ట్ చేసుకున్నాము. దీనిపైన కూడా ఇంకా ఒక ఫ్లోర్ ఉంది. ఈ ఫ్లోర్ నుండి వ్యూను ఒకసారి చూడండి. మనం ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది సిటీని మనం ఇక్కడ నుండి చూడొచ్చు. మరోవైపు సిటీ విజువల్స్ అయితే మనకు ఈ బిల్డింగ్ నుండి కనిపించవు. మనకి ఈ ఫ్లోర్ లో ఒక సైడ్ మాత్రమే అలో ఉంటుంది. ఒకవేళ మనం కింద ఫ్లోర్ లో డైనింగ్ కి కూర్చున్నా కూడా ఇక్కడికి వచ్చి మనం ఫొటోస్ దిగొచ్చు. బ్యాంకాక్ లో మహానకోన్ అనే బిల్డింగ్ లో స్కై వాక్ ఉంటుంది. దానికి మనం 2000 రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది. ఆ స్కై వాక్ 78th ఫ్లోర్ లో ఉంటుంది. సో మేము ఏమనుకున్నామంటే అదే అమౌంట్ కి స్కై వ్యూ తో పాటు డ్రింక్స్ కూడా వస్తాయి కదా అనేసి ఈ స్కై బార్ కి వచ్చాము. ఇక్కడ నుండి కూడా వ్యూ బాగానే ఉంటుంది, కానీ ఈ బార్ లో అయితే 57 ఫ్లోర్సే ఉంటాయి. మేము 4 మెంబర్స్ వెళ్ళాము. తక్కువ ప్రైస్ ఉన్న డ్రింక్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ చీపెస్ట్ బీరు 400 బాత్, అది కూడా చాక్లెట్ బీరు, అంటే 1000 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అన్నమాట. సో మేము బీర్స్ కాకుండా 2 కాక్టైల్ డ్రింక్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ అలా చేయడానికి లేదంట. ఇక్కడికి ఎంతమంది వస్తే అన్ని డ్రింక్స్ తప్పకుండా ఆర్డర్ చేయాలంట. అలా అయితేనే వీళ్ళు సర్వ్ చేస్తారు. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేసుకోవచ్చు, అవి కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయి. సో మాకు వేరే చాయిస్ లేక మేము 4 డ్రింక్స్ ఆర్డర్ చేసాము. కాంప్లిమెంటరీగా నిప్పుల్లో ఫ్రై చేసిన పనసపండు ఇత్తనాలు ఇచ్చారు. టేస్ట్ అయితే బానే ఉన్నాయి. ఇలాంటివి మనకు బయట కూడా అమ్ముతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇవే మా డ్రింక్స్. తాగటానికి కాదు, జస్ట్ ఫొటోస్ కే పనికొచ్చేలా ఉన్నాయి. జస్ట్ ఈ 4 డ్రింక్స్ కే బిల్లు చూడండి ఎంత అయిందో. 3250 బాత్ అయింది, అంటే నియర్లీ 8125 రూపీస్ అయింది. ఒకటేమిటంటే స్కై బార్ ట్రై చేయాలి అనుకుంటే అన్ని సిటీస్ లో ఈ ఫెసిలిటీ అవైలబుల్ ఉండదు. సో అందుకే మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలనేసి ఈ ప్లేస్ కి వచ్చాము. ఈ స్కై బార్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మేము వెళ్ళిన టైంలో అయితే ఈ ఫ్లోర్ లో ఎవరూ లేరు. తర్వాత స్లోగా కొంతమంది విజిటర్స్ వచ్చారు. వీక్ డే లో కూడా విజిటర్స్ వస్తున్నారు అంటే వీకెండ్స్ లో అయితే మాత్రం డెఫినెట్ గా ఈ ప్లేస్ ఫుల్ అవుతుంది. సో మేము 1 అవర్ తర్వాత హోటల్ కి రిటర్న్ అయ్యాము. ఇక్కడ నుండి టుక్ తీసుకున్నాము. ఇక్కడ నుండి మా హోటల్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. 100 బాత్ చార్జ్ చేశారు. ఈ టుక్ లో అయితే 3 మెంబర్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. 4 మెంబర్స్ కి అయితే కొంచెం కష్టమే. టైం 10:30 అయింది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ అన్ని షాప్స్ క్లోజ్ చేశారు. రోడ్స్ పైన పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. మా డిన్నర్ అయితే హోటల్ రూమ్ కే పార్సల్ పంపించమని చెప్పాము. సో ఫుడ్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. నెక్స్ట్ మీకు చెప్పిన బెస్ట్ మాల్ ప్లాటినం మాల్ వీడియో వస్తుంది. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.